ప్రార్థనలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని క్రీస్తు ప్రభు యొక్క శిష్యులుగా సేవను చేయాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషం మనకు ముఖ్యంగా 3 అంశాలను గురించి బోధిస్తూ ఉంది. మొదటిది ప్రార్థన యొక్క ప్రాముఖ్యత. మనము క్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే ఆయన జీవితం మొత్తం ప్రార్థనపై స్థిరపడి ఉంది. లూకా శుభవార్త 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభు తాను శిష్యులను ఎన్నుకొనబోయే ముందు ఏకాంతంగా కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా దేవుని చిత్త ప్రకారం మనం నిర్ణయాలు తీసుకోవాలని క్రీస్తు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే మనము ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామో తండ్రి చిత్త ప్రకారం మార్గదర్శకత్వాన్ని కోరుకోవాలి. ఇక రెండవది శిష్యుల యొక్క పిలుపు. లూకా శుభవార్త 6వ అధ్యాయము 13వ వచనంలో క్రీస్తు ప్రభు నేడు 12 మంది శిష్యులను ఎన్నుకుంటున్నారు. క్రీస్తు ప్రభు వారిని ఎన్నుకొని తన యొక్క సువార్త సేవలో వారిని భాగస్వాములుగా చేసుకుంటున్నారు. కేవలం ఆ 12 మందిని మాత్రమే కాకుండా క్రైస్తవ విశ్వాసులైన మనల్ని కూడా క్రీస్తు ప్రభు ఎన్నుకుంటున్నారు. మనము కూడా శిష్యుల వలె ఆయన యొక్క మాటలను ఆలకించి సువార్త చేసే కర్తవ్యాన్ని పొంది ఉన్నాం. ఇక మూడవది క్రీస్తు ప్రభు యొక్క కరుణ మరియు సేవ. లూకా శుభవార్త 6వ అధ్యాయము 19వ వచనంలో జనులు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి స్వస్థతను పొందుతున్నారు. ఇక్కడ వారు కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా వారి యొక్క ఆత్మలను కూడా స్వస్థపరుచుకుంటున్నారు. ఇది క్రీస్తు ప్రభు అందరికీ ఇచ్చే కరుణ మరియు మానవాళికి ఇచ్చే రక్షణ గురించి తెలియజేస్తూ ఉంది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు వలె మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎల్లప్పుడూ ప్రార్థనకు ప్రాధాన్యతనిస్తూ క్రీస్తు ప్రభు శిష్యుల వలె సేవ చేస్తూ నలుగురికి ప్రేమను పంచుతూ క్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించే భాగ్యాన్ని కృపను దయచేయమని ప్రార్థించుదాం.